నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ తర్వాత రికవరీ టైం అనేది ఎలా ఉంటుంది అండ్ ఎప్పుడు ఏ టైంకి మనం ఫుల్ రికవరీ అనేది ఉంటుంది అని డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా డెలివరీ ఇదర్ నార్మల్ ఆర్ సిజేరియన్ తర్వాత మనము ఇమీడియట్ పోస్ట్ పార్టమ్ అంటే ఏంటి అంటే 24 hours వరకు ఎలా ఉంటుంది రికవరీ డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఎపిజోటమీ వూండ్ కింద కట్ చేస్తారు బేబీ తీయడానికి, కాబట్టి ఆ వూండ్ హీల్ అవ్వడానికి మినిమం 1 week to 10 days అయితే పడుతుంది. సో ఇమీడియట్ పోస్ట్ పార్టమ్ అంటే 24 hours లోపు అయితే వాళ్ళు లేచి నడవగలరు, వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోగలరు, వాష్రూమ్ యూజ్ చేసుకోగలరు. దీంతో పాటు సిజేరియన్ అయిన వాళ్ళకి మాత్రం 24 hours వాళ్ళు కదలకుండా ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి సూచర్ సైట్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు లేచి నడవలేరు. సో ఒక 24 hours వరకు వాళ్ళు మొబిలిటీ రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. 24 hours తర్వాత వాళ్ళు లేచి నడవగలరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. దాని తర్వాత ఫోలీస్ క్యాథెటర్ అనేది తీసేయడం జరుగుతుంది. సో సొంతగా వాష్రూమ్ యూజ్ చేయగలరు, వాటర్ అది తీసుకోగలరు అనమాట. అండ్ 24 hours to 48 hours తర్వాత ఎలా ఉంటుంది రికవరీ. సో నార్మల్ డెలివరీ వాళ్ళని యూజువల్గా 24 hours మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని దాని తర్వాత డిశ్చార్జ్ అనేది చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ చేసుకోవచ్చు. అదే సిజేరియన్ వాళ్ళకి యూజువల్గా 2 days హాస్పిటల్ స్టే తర్వాత మనం డిశ్చార్జ్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు ఓన్గా ఫుడ్ వాటర్ అన్నీ తీసుకొని వాళ్ళ ఓన్ యాక్టివిటీస్ అన్నీ నార్మల్గా ఉంటే కనుక ఈ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటే మనం వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే బ్లీడింగ్ అనేది ఇద్దరికి నార్మల్ అమౌంట్స్లో కంటిన్యూ అవుతుంది. కొందరికి ఏంటి అంటే 20 days 25 days వరకు కూడా నార్మల్ బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో అండ్ మనకి యూట్రస్ అనేది ప్రెగ్నెన్సీ సైజ్ నుండి నార్మల్ సైజ్కి రావడానికి మినిమం 6 weeks టైం పడుతుంది కంప్లీట్ మనకి నార్మల్ సైజ్ రావడానికి యూట్రస్. దీంతో పాటు ఏంటి అంటే ఈ స్టిచెస్ అనేది మనకి హీల్ అవ్వడానికి సిజేరియన్ వాళ్ళకి ఇమీడియట్ డిశ్చార్జ్ అప్పుడు డ్రెస్సింగ్ అనేది చేసి వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ అనేది వేసి ఒక 1 week తర్వాత మళ్ళీ వాళ్ళని పిలవడం జరుగుతుంది. ఆ టైంలో స్టిచెస్ అనేవి కంప్లీట్గా హీల్ అయ్యాయా లేదా, ఏమైనా పస్ అక్యూములేట్ అయిందా, ఏమైనా స్వెల్లింగ్ ఉందా వూండ్ దగ్గర, ఇట్లాంటివన్నీ మనం ఎగ్జామిన్ చేస్తాము. కంప్లీట్ వూండ్ నార్మల్ హీలింగ్ ఉంది అంటే కనుక వూండ్ హీలింగ్కి టాబ్లెట్స్ ఆయింట్మెంట్స్ అవి ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్తాం అనమాట. అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఏంటి అని అంటే సోర్ బ్రెస్ట్. అంటే ఏంటి అంటే మిల్క్ సరిగా ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల దానివల్ల బ్రెస్ట్ అనేది సోర్గా అయ్యి దానివల్ల కొందరు మదర్స్కి ఫీవర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏంటి అని అంటే ఎవ్రీ 2 hours మిల్క్ అనేది బేబీకి తాగిచ్చినా తాగకపోయినా బ్రెస్ట్ పంప్తో ఎక్స్ప్రెస్ చేసేసి స్టోర్ చేసుకోవడం చాలా మంచి ఆప్షన్ అనమాట. అండ్ ఆఫ్టర్ 6 to 12 weeks అంటే 12 weeks తర్వాత మనము యూజువల్గా ఎక్సర్సైజ్ అనేది రెజ్యూమ్ చేయొచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ రెజ్యూమ్ చేయొచ్చు. అంటే అబ్డామిన్ పైన ప్రెషర్ పడే ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ ఇట్లాంటివన్నీ పోస్ట్ 6 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఆర్ పోస్ట్ 12 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ. నార్మల్ వాళ్ళకి పోస్ట్ 6 weeks అండ్ సిజేరియన్ వాళ్ళకి 12 weeks తర్వాత మన నార్మల్ యాక్టివిటీస్ అనేవి రెజ్యూమ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫుడ్ ఇంటేక్ అనేది రెగ్యులర్ డైటే ఫాలో అవ్వచ్చు నార్మల్ వాళ్ళకి కానీ సిజేరియన్ వాళ్ళకి కానీ. ఇంకా దీని గురించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.